దావీదు కుమారుడా నన్ను ఏం చేయమంటున్నాడు, కరుణించమన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ వ్యక్తిని గద్దిస్తున్నారంట. ఏమంటున్నారు? ఊరకుండమని ఎవరు చెప్తున్నారంటే అండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, ఎందుకురా అరుస్తున్నావు, సైలెంట్గా ఉండని చెప్పేసి ఆ వ్యక్తిని గద్దిస్తున్నారంట. వారు గద్దిస్తున్న కొలది ఇతడు మరింత బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్నిసార్లు మనం మన జీవితాన్ని మార్చుకుందామని ఆయన దగ్గరికి మొరపెడదాం అనుకుంటే, కొన్నిసార్లు ఆయన యొక్క వాక్యపు అడుగుల్లోనికి వెళదాం అనుకుంటే, ఆయన ద్వారా మేలైన కార్యాన్ని పొందుకుందాం అని మనకు ఆశ ఉంటుంది. కానీ కొంతమంది మనల్ని ఏం చేస్తుంటారంటే అడ్డగించే మనుషులు ఉంటారు. కొన్నిసార్లు మన ప్రార్థన అడ్డగించే వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు మన విశ్వాసాన్ని అడ్డగించే వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు మన జీవితంలో మన విశ్వాసపు ప్రయాణాన్ని ఆటంకపరిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే వారి మాటలను నువ్వు ఏం చేయకూడదంట, లక్ష్య పెట్టకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితాన్ని మార్చుకుందామని నువ్వు దేవుడి దగ్గరికి ప్రయాణం అవుతున్నటువంటి ఆ ప్రయాణంలో ఎవ్వరు నిన్ను ఆటంకపరిచిన, అడ్డుగా మారిన, మరింతగా నువ్వు దేవునికి చేరువగా మారాల్సిందే. ఆమేన్.